గుడ్ ఈవినింగ్. పేపర్ 2Bలో లాస్ట్ చాప్టర్ హైపర్బోల్. ఇది 6 మార్క్స్ వెయిటేజ్. ఒకటి వెరీ షార్ట్, ఒకటేమో షార్ట్ ఆన్సర్. ఇది సినాప్సిస్. Hyperbola is the conic which is the locus of a point that moves so that the ratio of the distance from a fixed point to its distance from a fixed line is greater than 1. E greater than 1 చెప్పుకున్నాం కదా. E is equal to 1, E less than 1, E greater than 1. E greater than 1 అయితే అది hyperbola. Equation of hyperbola in the standard form is x square by a square minus y square by b square is equal to 1. Center at 0, 0 and foci plus or minus ae, 0. Directrices x is equal to plus or minus a by e and eccentricity e is equal to square root of a square plus b square by a square. ఈవెన్ మొత్తం అంతా కూడా ప్రాబ్లం ఇచ్చి ఇవన్నీ కూడా వరుసగా అడుగుతాయి. ముందర స్టాండర్డ్ ఫామ్, తర్వాత సెంటర్ 0, 0, 0, 0 అయినప్పుడు స్టాండర్డ్ ఫామ్ ఇది. ఫోకై, తర్వాత డైరెక్ట్రిసెస్, ఎసెంట్రిసిటీ ఇవి ఫైండ్ చేయమని అడుగుతాం. అప్పుడు ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం. టేబుల్ ఇది ఈ రకంగా వస్తుంది. వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ది హైపర్బోలా. ఇది ఎస్ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది చూద్దాం. ఎస్ డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ -1, ఇక్కడ +1 ఇజ్ ఈక్వల్ టు 0. ఇంకా ఈ రకంగా వస్తుంది. ఈ రకంగా రాయాలి. ఇది కాంజుగేట్ హైపర్బోలా. డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ వేరేగా మళ్ళీ పిక్ పెడతాను. నెక్స్ట్ ఫస్ట్ వన్, ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ y ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ 2a. ఇక్కడ చూద్దాం కాంజుగేట్ హైపర్బోలా. ట్రాన్స్వర్స్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ y యాక్సిస్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ 2b. కాంజుగేట్ యాక్సిస్ ఈజ్ అలాంగ్ y యాక్సిస్ x ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇట్స్ లెంగ్త్ ఈజ్ 2b. ఇక్కడ చూద్దాం. Conjugate axis is along x-axis, y is equal to 0 and its length is 2a. Coordinates of the center C 0, 0. ఇక్కడ కాంజుగేట్ హైపర్బోలాకి కోఆర్డినేట్స్ ఆఫ్ ది సెంటర్ C is equal to 0, 0. ఇక్కడ ఓకే ఇది ప్లస్ ఆర్ మైనస్ ఏఈ, 0. ఇందులో ఎస్ డాష్ ఇజ్ ఈక్వల్ టు 0, ప్లస్ ఆర్ మైనస్ బిఈ. ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ x is equal to plus or minus a by e. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది డైరెక్ట్రిసెస్ y is equal to plus or minus b by e. ఈ రకంగా. నెక్స్ట్ ఎసెంట్రిసిటీ. ఇక్కడ e is equal to square root of a square plus b square by a square. ఇక్కడ ఎసెంట్రిసిటీ e is equal to square root of a square plus b square by b square. నెక్స్ట్ ఇఫ్ ది సెంటర్ ఈజ్ ఎట్ h, k. ఇందాక 0, 0 దగ్గర సెంటర్ h, k అయితే కనుక అండ్ ది యాక్సెస్ ఆఫ్ ది హైపర్బోలా ఆర్ ప్యారలల్ టు ది కోఆర్డినేట్ యాక్సెస్. ఇప్పుడు హైపర్బోలా ఎలా ఉంటుంది, కాంజుగేట్ హైపర్బోలా ఎలా వస్తుంది ఈ టేబుల్ చూద్దాం. ఎస్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఎస్ డాష్ ఈజ్ ఐడెంటికల్ ఈక్వల్ టు x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. Transverse axis is along y is equal to k. Length of the transverse axis is 2a. ఇక్కడ transverse axis is along x is equal to h and length of the transverse axis is 2b. Conjugate axis is along x is equal to h and length is 2b. Conjugate axis is along y is equal to k and length is 2a. Coordinates of the center C is equal to h, k. Coordinates of the center C is equal to h, k. Coordinates of foci h plus or minus ae, k. Coordinates of foci h, k plus or minus b. Equation of directrices x is equal to h plus or minus a by e. Equation of directrices y is equal to k plus or minus b by e.
eccentricity E is equal to square root of a square plus b square by a square. Eccentricity E is equal to square root of a square plus b square by b square. If P is any point on the hyperbola x square by a square minus y square by b square is equal to 1 and foci are S and S dash, then S dash P minus SP is equal to 2a. Next, equation of rectangular hyperbola whose eccentricity is root 2 is x square minus y square is equal to a square. Eccentricity root 2 అయితే equation of hyperbola ఏంటవుతుందంటే x square minus y square is equal to a square. The equation of auxiliary circle of the hyperbola x is equal to 0 is x square plus y square is equal to a square. X is equal to a secant theta, y is equal to b tan theta are the parametric equations of hyperbola. ఇవి parametric equations hyperbola. X is equal to a secant theta, y is equal to b tan theta. Next, the condition for a straight line y is equal to mx plus c to be a tangent to the hyperbola x is equal to 0 is c square is equal to a square m square minus b square. ఒక స్ట్రైట్ లైన్ y is equal to mx plus c అనే ఫామ్లో ఉండే స్ట్రైట్ లైన్ టాంజెంట్ అవ్వాలి అంటే హైపర్బోలాకి కండిషన్ ఏంటంటే c స్క్వేర్ is equal to a square m square minus b square. ఇవన్నీ కూడా ఎంసెట్కి మళ్ళీ చాలా యూజ్ అవుతాయి, అంటే ఈజీగా చేయొచ్చు. డైరెక్ట్ ఈ ఫార్ములాస్ తోటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, ఈజీగా చేయొచ్చు. y is equal to mx plus or minus square root of a square m square minus b square is always a tangent to the hyperbola x square by a square minus y square by b square is equal to 1 and point of contact అప్పుడు ఏమవుతుందంటే minus a square m by c minus b square by c and a square m by c b square by c. ఇక్కడ ఏంటంటే ఈ c ప్లేస్లో ఇది వేస్తాం అనమాట. y is equal to mx plus c కదా, c అంటే ఏమిటి ఇక్కడ నుంచి స్క్వేర్ రూట్ ఆఫ్ a square m square minus b square. The equation of tangent at x1 y1 to x is equal to 0 is xx1 by a square minus yy1 by b square is equal to 1. The equation of normal at x1 y1 to x is equal to 0 is a square x by x1 plus b square y by y1 is equal to a square plus b square. ఇది tangent equation, ఇదేమో normal equation. Tangent equation xx1 by a square minus yy1 by b square is equal to 1. Normal equation a square x by x1 plus b square y by y1 is equal to a square plus b square. ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నెక్స్ట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అట్ ది పాయింట్ a secant theta b tan theta is x by a secant theta minus y by b tan theta is equal to 1. Equation of normal at the point p theta is ax by secant theta plus by by tan theta is equal to a square plus b square. The equation of the asymptotes of a hyperbola s is equal to 0 are y is equal to plus or minus b by a into x and the combined equation of asymptotes is x square by a square minus y square by b square is equal to 0. ఇది సినాప్సిస్. నెక్స్ట్ వెరీ షార్ట్, తర్వాత షార్ట్ ఆన్సర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.